అరకేజీ 50 రూపాయలు, కేజీ టమాటా 50 రూపాయలు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఊరబ్బాయి అండి. ఈరోజైతే నేను తోనములో ఉన్నటువంటి సంతకి వెళ్ళానండి. ఆ సంతలో ఈరోజు ఫుల్ వర్షం కదా, ఈ వర్షం కారణంగా ఎంతమంది వచ్చారు, అక్కడ వ్యాపారం ఎలా ఉంది, మరి చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను గైస్. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మన పల్లెటూరు సంత కదా, ఎలా ఉంది అనేది ఈ వర్షంలో అది కూడా, కాబట్టి చివరి వరకు చూడండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. యూట్యూబ్ ఉంది కదా, సంత బేరం ఎలా ఉంది? అదే ఈ మోట్లు కూడా ఇప్పలేదు చూడండి గాయస్. రోజు వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది బాబాయ్ మీ వ్యాపారం? వర్షం పడకపోతే అయితే ఈ వర్షాల వల్ల చాలా మంది ఇక్కడ సంతలు నమ్ముకొని వచ్చి ఇలాగా వచ్చిన ఛార్జీలు కూడా లేకుండా అయిపోతారండి. నిజంగా చూడండి గాయస్, చుట్టూ అయితే ఎలా ఉంది, పొగ మంచుతో కప్పబడి ఉంది. కొండలు కూడా కనబడుకుంటున్నాయి. మా ఊర్లో అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది వర్షము. రాత్రి 2 గంటల నుంచి పడుతుంది గాయస్. చూడండి ఏంటమ్మా ఈరోజు వర్షంలో బేరం ఎలాగుంది? సంతకు దిగలేదా? అమ్మా వర్షంలో ఎలాగుంది వ్యాపారము? చూడండి ఫ్రెండ్స్, వర్షం కారణంతోనే సంత అయితే లేదు. ఇది మొత్తం పబ్లికే ఉంటారు ఇక్కడ అంతా. పాపం ఈరోజు వర్షం పడడం వల్ల అసలు ఎక్కడ కూడా సేల్స్ అనేది లేదు.
అర కేజీ 50 రూపాయలు. కేజీ టమాటా 50 రూపాయలు. ఈరోజు ఎలాగుంది వ్యాపారం? అర కేజీ దుమ్మెక్కుపోయింది వాన. ఎప్పటి నుంచి పడుతుంది వర్షం? వాటర్ 50 రూపాయలు నెత్తళ్ళు. అంగడాలు మీ సంతలు దొరికితే కామెంట్ చేయండి గైస్. మామూలు టైంలో ఎలాగుంటుందమ్మా బేరం? ఏమమ్మా కిందకి దిగరా? అయిపోయింది సంత. ఫుల్ వర్షంలో వచ్చారు. ఏ ఊరు? డోలెంబా. మీకు నంద సంత ఉంటుంది కదా? అమ్మ ఆగండి ఆగండి. కాదు, మీరందరూ ఎక్కడికి వచ్చారా ఈ వర్షంలో? సంతకు వచ్చారా? మరి సంత ఏటి లేదు, లోనుకుంది సంత. ఇప్పుడు తడుచుకుంటే ఎలాగెళ్తారు మీరు?